నమో వెంకటేశాయ. ప్రసన్న వక్త్రారుణలోచన ప్రపన్న భక్తార్తి విమోచన. గోవింద గోవింద. కార్తికే మాసి పూజ్యాయ కార్తస్వర విభూషిణే కార్తాంతికాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శారదేందు ప్రకాశాయ శారదాగమహేతవే శారదాపతి పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాశనివరాయుధసిద్ధిహస్తం వ్యాసప్రసూతశుకవీరసమూహశస్తం పాపాలిశత్రుపరిమర్దనకామతస్తం శస్త్రాలయం విశతభాగవతం ప్రశస్తం. శ్రీ గురుభ్యో నమః. చిత్రకేతు మహారాజు గారికి నారద మహర్షి గారు ఒక మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఆ మంత్రాన్ని ఉపదేశం చేసే ముందు ఆ మంత్రాధిష్టాన దేవతని ధ్యానం చేసుకునేటువంటి విధానం చక్కగా చెప్పారు. ఆ ధ్యాన విధానంలో మంత్రం పరమాత్మ తాలూకు మంత్రం కాబట్టి పరమాత్మను ధ్యానం చేసుకునే విధానం, ఆ ధ్యానం చేసుకునేటువంటి మిషతో పరమాత్మను అర్థం చేసుకునేటువంటి విధానం, ఇవి చక్కగా చెప్పారు. చెప్పి మంత్రోపదేశం చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ భక్తాయైతాం ప్రపన్నాయ విద్యామాదిశ్య నారదః యయా వంగిరసాసాకం ధామ స్వాయంభువం ప్రభో అని. భక్తాయ, ఈ చిత్రకేతు మహారాజు గారు పరమాత్మ మీద భక్తిగా ఉన్నాడు. ప్రపన్నాయ, గురువంటే శ్రద్ధతో ఉన్నాడు, తనను సేవిస్తున్నాడు. అలాంటి వాడికి ఏతాం విద్యాం, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మంత్ర విద్యను
నారద మహర్షి గారు ఆదిశ్య ఉపదేశం చేసి యయౌ అంగిరసా సాకం, తాను అంగిరవ మహర్షితో సహా వచ్చాడు కాబట్టి ఆయనతో కలిసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళాడు అంటే ధామ స్వాయంభువం, బ్రహ్మగారి ఇంటికి, అంటే తమ తండ్రి గారింటికి వెళ్ళిపోయాడు. ధామ స్వాయంభువం ప్రభో. ఓ పరీక్షిత్తు, వచ్చేటప్పుడేమో అంగిరో మహర్షి గారి వెనకాల అడుగులేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే అప్పటికి అంగిరో మహర్షి గారికి ఆ చిత్రకేతువుకి ఒక చిన్న సంబంధం ఏర్పడి ఉంది. అంగిరో మహర్షి గారు చిత్రకేతువుకి పుత్రదానం అనేది చేశారు. అందుకని ఆయనతో కలిసి వచ్చాడు, ఆయన వెంట వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఈ చిత్రకేతువుకి ఎవరూ చేయని మహోపదేశం చేశాడు కదా, అందుకని ఇప్పుడు ఈయన ప్రధానుడైపోయాడు. ఇప్పుడు ఈయన బయలుదేరితే బ్రహ్మగారింటికి లేదా బ్రహ్మలోకానికి ఈయన బయలుదేరితే ఈయన వెంట అంగిరో మహర్షి గారు అడుగులేసుకుంటూ వెళ్ళారు. వచ్చేటప్పుడు అంగిరో మహర్షి గారు ముందు వచ్చారు, వెళ్ళేటప్పుడు నారద మహర్షి గారు ముందెళ్ళారు. వచ్చేటప్పుడు అంగిరో మహర్షి గారు లాభదాయకంగా వచ్చాడు, వెళ్ళేటప్పుడు నారద మహర్షి గారు లాభదాయకుడుగా మారి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. భక్తాయైతాం ప్రపన్నాయ విద్యామాదిశ్య నారద యయా వంగిరసా సాకం ధామ స్వాయంభువం ప్రభో. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. చిత్రకేతుస్తు విద్యాంతాం యథా నారద భాషితాం ధారయామాస సప్తాహం అభక్ష సుసమాహిత. చిత్రకేతువు తాం విద్యాం, ఆ నారద మహర్షి గారు చెప్పినటువంటి విద్యని యథానారద భాషితాం, ఆయన ఏ రకంగా చెప్పాడో, ఏ వరుసలో చెప్పాడో ఆ వరుసలో తూచా తప్పకుండా ధారయామాస జపం చేయటం ప్రారంభించాడు. ఎంతకాలం జపం చేశాడు? ప్రధానంగా సప్తాహం, 7 రోజుల పాటు జపం చేశాడు. అందులో 7 రోజులు కూడా అభక్ష, నీరు తప్ప వేరే ఆహారాన్ని తీసుకోలేదు. అభక్ష, నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుని సుసమాహిత, అతి శ్రద్ధతో, చాలా శ్రద్ధతో జాగ్రత్తగా జపం చేశాడు. చిత్రకేతుస్తుతాం విద్యాం యథానారద భాషితాం ధారయామాస సప్తాహం అభక్ష సుసమాహిత. తతస్స సప్తరాత్రాంతే విద్యయా ధార్యమాణయ విద్యాధరాధిపత్యం సహ లేభే అప్రతిహతం నృప. తతః, ఆ జపం చేస్తూ ఉండగా సప్తరాత్రాంతే 7 రాత్రులు పూర్తయిన తరువాత, 7 రోజులు పూర్తయిన తరువాత విద్యయా ధార్యమాణయ, చేసినటువంటి అఖండ జపానికి ఫలితంగా విద్యాధరాధిపత్యం, విద్యాధరులు గంధర్వులలో ఒక రకమైన జాతికి చెందిన వాళ్ళు, గంధర్వుల లాంటి వాళ్ళు, కానీ వాళ్ళ అధిపతికి ఉండేటువంటి పవర్స్ ఇతనికి వచ్చినాయి. విద్యాధరాధిపత్యం సహా లేభే, ఈ చిత్రకేతువు పొందగలిగాడు. విద్యాధరులకి అధిపతికి ఏ రకమైనటువంటి శక్తి ఉంటుందో ఆ శక్తిని పొందగలిగాడు. అందులోనూ అప్రతిహతం, ఎవరూ అడ్డు కొట్టలేనటువంటి, అడ్డు చెప్పలేనటువంటి ఆ విద్యాధరాధిపత్యాన్ని నృప, ఓ పరీక్షిత్తు, సహా ఆ చిత్రకేతువు ఈ విద్యయా ధార్యమాణయ, తన యొక్క జపబలం చేత పొందగలిగాడు. 7 రోజులు వేరే పని పెట్టుకోలేదు, వేరే ఆహారం తీసుకోలేదు, వేరే ఆలోచన లేదు, వేరే ధోరణి లేదు, కేవలం శ్రద్ధగా జపమే చేస్తూ కూర్చున్నాడు. దాంతో ఇంత ప్రయోజనం లభించింది. తతస్స సప్తరాత్రాంతే విద్యయా ధార్యమాణయ విద్యాధరాధిపత్యం సహ లేభే అప్రతిహతం నృప. 7 రోజుల్లోనే దొరికింది, కానీ ఇదే ఈయన కొంప ముంచింది. ఆ విషయం తర్వాత తెలుస్తుంది. కాకపోతే 7 రోజులకి జపం ఆపలేదు, ఇంకా కూడా చేస్తూనే ఉన్నాడు. తతః కతిపయాహోభిః విద్యయేద్ధ మనోగతి జగామ దేవదేవస్య శేషస్య చరణాంతికం. తతః, ఆ తర్వాత ఇంకా కూడా జపం చేస్తూ ఉండగా, కతిపయాహోభిః, కొన్ని రోజులకే, నెల కూడా అవ్వలేదు, కొన్ని రోజులకే విద్యయా ఇద్ధ మనోగతి, అసలే ఏకాగ్రంగా చేస్తున్నాడు. ఏకాగ్రంగా చేస్తుంటే నారద మహర్షి గారు చేసినటువంటి ఉపదేశ బలం జోడైంది. ఆ ఉపదేశంలో ఉండేటువంటి పరమాత్మ మంత్రబలం అనేది దానికి తోడైంది. దాంతో ఇద్ధ మనోగతి,
ఇతని యొక్క మనస్సు వెలిగిపోయింది. ఇతని మనస్సు చాలా తీక్ష్ణంగా మారిపోయింది, చాలా ఏకాగ్రంగా మారిపోయింది. మారిపోవటంతో తన మనోబలంతో విద్యయా యుద్ధ మనోగతి జగామ దేవదేవస్య శేషస్య చరణాంతికం. దేవదేవుడైనటువంటి ఆదిశేషుడు, సంకర్షణుడు అని ఈయనకే పేరు, ఈయనకే ఇప్పుడు పేరు. అలాంటి దేవదేవుడైనటువంటి ఆదిశేషుడు యొక్క చరణాంతికం పాదార విందాల దగ్గరకు వెళ్ళాడు. తతః కతిపయాహోభిః విద్యయేద్ధ మనోగతి జగామ దేవదేవస్య శేషస్య చరణాంతికం. ఆయన ఎలా ఉన్నాడు? దేవదేవుడు సంకర్షణుడు లేదా ఆదిశేషుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే, మృణాలగౌరం శితివాస సంస్ఫురత్ కిరీటకేయూరకటిత్ర కంకణం ప్రసన్నవక్త్రారుణలోచనం వృతం తదర్శ సిద్ధేశ్వరమండలై ప్రభుం అనే తీరులో ఉన్నాడు. అలాంటి ఆదిశేషుణ్ణి ఆయన చూశాడు. మృణాలగౌరం తామరతూడులాగా తెల్లగా ఉన్నాడు. శితివాససం ఒంటి మీద నీలం రంగు పంచ కట్టుకుని ఉన్నాడు. శితివాససం స్ఫురత్ కిరీట కేయూర కటిత్ర కంకణం, ఒంటి నిండా ఆభరణాలు పెట్టుకున్నాడు. ఆభరణాలన్నీ మిలమిలా మెరుస్తున్నాయి. స్ఫురత్ కిరీటం అది మెరుస్తోంది. కేయూరం బాహువులకు పెట్టుకునేటువంటి భుజకీర్తులు లాంటివి అవి మెరుస్తున్నాయి. కటిత్ర నడుముకి పెట్టుకునేటువంటి, ఆడవాళ్ళు పెట్టుకుంటే వడ్డాణం, మగవాళ్ళు పెట్టుకుంటే ఏమనాలో అని అది కూడా మెరుస్తోంది. కంకణం చేతులకు పెట్టుకునేటువంటి కంకణాలు, బంగారు కంకణాలు అవి కూడా మెరుస్తున్నాయి. దీనికి తోడు ప్రసన్న వక్త్రారుణలోచనం, ప్రసన్నమైనటువంటి వక్త్రం, ప్రసన్నమైనటువంటి మొహం. ఆ మొహంలో కనుకొనల్లో చిన్న ఎర్రటి జీరలు. అరుణ లోచనం, ఎర్రటి కనులు కావు, ఎర్రటి జీరలున్నటువంటి కనులు. ప్రసన్న వక్త్రారుణ లోచనం. సిద్ధేశ్వర మండలై వృతం. ఇలాంటి జపాలు చేసి, ఇలాంటి తపస్సులు చేసి ఎంతోమంది సాధకులు ఆయన్ని చేరారు. ఆ చేరిన వాళ్ళు ఆయన్ని విడిచిపెట్టి ఉండలేక అక్కడే ఉండిపోతున్నారు. అలాంటి సిద్ధేశ్వరులు, తమ మంత్ర జపం తాలూకు సిద్ధిని పొందినటువంటి ఈశ్వరులు, స్వతంత్రులు, శ్రేష్ఠులు వాళ్ళందరూ చుట్టూ మూగి ఉండగా వాళ్ళందరితో కలిసి ఉన్నాడు. వృతం సిద్ధేశ్వర మండలై. అలాంటి ప్రభుం, సర్వసమర్థుడైనటువంటి ఆదిశేషుణ్ణి దదర్శ, ఈ చిత్రకేతువు చూశాడు. మృణాలగౌరం శితివాససం స్ఫురత్ కిరీట కేయూర కటిత్ర కంకణం ప్రసన్న వక్త్రారుణలోచనం వృతం దదర్శ సిద్ధేశ్వర మండలై ప్రభుం. తద్దర్శనధ్వస్త సమస్త కిల్బిషః స్వస్థామలాంతఃకరణోభ్యయాన్మునిః ప్రవృద్ధ భక్త్యా ప్రణయాశ్రులోచనః ప్రహృష్టలోమానమదాదిపూరుషం. ఆయన్ని చూశాడు, ఆదిశేషుణ్ణి చూశాడు చిత్రకేతువు. చూసిన మాత్రం చేతనే తద్దర్శన ధ్వస్త సమస్త కిల్బిషః, ఇతనిలోని పాపాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ధ్వస్త సమస్త కిల్బిషః, పాపాలన్నీ, ఉన్న పాపాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. మీద వస్తేగిస్తే తర్వాత ఏమైనా కొత్తగా పాపం రావాలేమో కానీ ఇంతకు ముందు చేసిన పాపాలు కానీ ఇంతవరకు ఉన్న పాపాలు కానీ ఏవీ లేవు, అన్నీ కూడా పోయినాయి. దాంతో స్వస్థం అమల అంతఃకరణ, తన యొక్క మనస్సు మొత్తం స్వస్థం, శాంతంగా ఉంది అనే అనుభవానికి లోనయ్యాడు. అమల అంతఃకరణ, తన మనసులో ఏ రకమైనటువంటి మాలిన్యాలు, రాగద్వేషాలు ఇవేమీ లేవు, చాలా హాయిగా ఉంది అని అనుకోవాల్సి వచ్చింది. అలా తయారయ్యాడు. స్వస్థ అమల అంతఃకరణ. దాంతో దూరం నుంచి ఆయన్ని చూస్తేనే ఇలా ఉంది కదా, దగ్గరికి వెళితే ఏమవుతుంది అని అనుకున్నవాడు దగ్గరకు కూడా వెళ్ళాడు. అభ్యయాత్ ముని, దగ్గరికి వెళ్ళినవాడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే ఊరికినే వాగుడు వాక్కుంటూ వెళ్ళకూడదు కదా, అందుకని ముని మౌనంగా వెళ్ళాడు. అభ్యయాత్ ముని. వెళ్ళేటప్పుడు ప్రవృద్ధ భక్త్యా, అడుగు తీసి అడుగు వేస్తుంటే అడుగడుక్కి ఈయనకి ఆయన యొక్క రూపం దగ్గర అవుతూ ఉంటే మనసులో భక్తి పెరిగిపోతూ ఉంది. ప్రవృద్ధ భక్త్యా, ఆ భక్తి ప్రణయాశ్రులోచనగా బయటపడిపోతోంది. ప్రేమతో లోపల నుంచి ఉబికి నీరు వస్తోంది.
ఆ నీరు కళ్ళల్లోంచి బయటకు వచ్చేసేస్తోంది. అలా ఆనందాశ్రువులు రాల్చుకుంటూ భక్తి పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉంటే అడుగడుక్కి ఆనందాశ్రువులు కూడా పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉంటే అడుగులేశాడు. ఒళ్ళంతా కూడా రోమాంచనం, ప్రహృష్ట రోమ అది జరిగిపోయింది. దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి ఒక్కసారి దండం పెట్టాడు, సాష్టాంగ పడిపోయాడు. అనమత్ ఆది పూరుషం. ఆయన్ని చూసిన ఆనందమే అంత గొప్పగా ఉంటే, అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆయన మీద భక్తి పెరిగిపోతూ ఉంటే, ఒళ్ళంతా రోమాంచనం అవుతూ ఉంటే, అప్పటికీ కూడా మనస్సు తమాయించుకుని ఈయనకి దండం పెట్టాలి అని సాష్టాంగం పడ్డాడు. తద్దర్శనధ్వస్త సమస్త కిల్బిష స్వస్థామలాంతఃకరణోభ్యయాన్ముని ప్రవృద్ధ భక్త్యా ప్రణయాశ్రులోచన ప్రహృష్ట రోమానమదాది పూరుషం. కానీ స ఉత్తమ శ్లోక పదాబ్జవిష్టరం ప్రేమాశ్రులేశైరుపమేహయన్ముహు ప్రేమోపరుద్ధాఖిల వర్ణ నిర్గమ నైవాశకత్తం ప్రసమీడితుం చిరం. నమస్కారం చేయడానికి సాష్టాంగం పడ్డాడు, కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోయినవాడు సహా ఆ చిత్రకేతువు ఉత్తమ శ్లోక పదాబ్జ విష్టరం, ఆయన పాదాలను ముట్టుకునేటువంటి సాహసం చేయలేదు, అది ముట్టుకోలేదు. ఆయన పాదపీఠం వరకు అయితే వెళ్ళగలిగాడు. ఆ పాదపీఠాన్ని ఉత్తమ శ్లోక పద అబ్జ విష్టరం, ఉత్తమ శ్లోకుడు, అందరితోనూ గొప్పగా చెప్పుకోదగినటువంటి వాడు ఆ ఆదిశేషుడు. ఆయన యొక్క పాదార విందాలు ఉంచేటువంటి విష్టరం స్థానం పాదపీఠం. ఆ పాదపీఠాన్ని ప్రేమాశ్రులేశై, తన యొక్క ఆనందాశ్రువులతో, ఆనందాశ్రువులు బిందువులుగా కారుతూ ఉంటే ఆ బిందువులతో ఉపమేహయన్ముహు, మొత్తం తడిపేశాడు. ఈయన పాదార విందాల మీద పడదామని, సాష్టాంగం పడదామని పడ్డాడు, పాదపీఠం వరకు వెళ్ళగలిగాడు. ఆ పాదపీఠం దాకా వెళ్ళినటువంటి ఈయన తన కన్నీటితో పాదపీఠం మొత్తాన్ని తడిపేశాడు. అంతసేపు లేవకుండా పడుకునే ఉన్నాడు. అంతసేపు ఇతనిలో భక్తి అనేది పెరుగుతూనే ఉంది. అంతసేపు ఇతనికి ఆనంద బాష్పాలు పొంగి వస్తూనే ఉన్నాయి. కాసేపు అలాగే పడుకుని లేచాడు. లేచినవాడు పెద్ద ఆయనతో మాట మాట్లాడదామని అనుకున్నాడు. మాట్లాడదామనుకుంటే ఒక్క అక్షరం కూడా బయటికి రావట్లేదు, నోరు పెగలటం లేదు. ప్రేమోపరుబ్ధాఖిల వర్ణ నిర్గమ. ఆయన మీద ఏం మాట్లాడదామనుకున్నా సరే ఆయన మీద ఉండేటువంటి ప్రేమ గొంతులో అడ్డం పడిపోతుంది. ప్రేమ ఉపరుద్ధ, ఆయన మీద ప్రేమ అనేది అడ్డం పడుతూ ఉంటే అఖిల వర్ణ నిర్గమ, ఏ ఒక్క అక్షరం కూడా బయటికి రావటం లేదు. ఉపరుద్ధం, మొత్తం అక్కడే ఆగిపోతోంది. నైవాశకత్, ఎంత ప్రయత్నం చేసినా సరే ఏదో ఒక మాట మాట్లాడదామని అనుకున్నవాడు కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏం మాట్లాడడానికి ఇతనికి శక్తి చాలలేదు. ప్రసమీడితం, ఆయన్ని స్తుతి చేద్దాము, ఇంత గొప్పవాడు, ఇంత గొప్పగా ఉన్నాడు, చూస్తేనే మనసంతా ప్రశాంతంగా తయారవుతోంది, ఈయన ప్రభావం ఎంత గొప్పది అని ఒక మాట చెప్దామనుకుంటున్నాడు. నైవాశకత్తం ప్రసమీడితం. ఇలా చిరం, చాలా కాలం పాటు, చాలాసేపు ఇలాగే జరిగింది. స ఉత్తమ శ్లోక పదాబ్జ విష్టరం ప్రేమాశ్రులేశైరుపమేహయన్ముహు ప్రేమోపరుబ్ధాఖిల వర్ణ నిర్గమ నైవాశకత్వం ప్రసమీడితుం చిరం. తతస్సమాధాయ మనోమనీషయా బభాష ఏతత్ ప్రతిలబ్ధమాగసౌ నియమ్య సర్వేంద్రియ బాహ్యవర్తనం జగద్గురుం సాత్వత శాస్త్ర విగ్రహం. చాలాసేపు ఇది నడుస్తోంది. ఈయన ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉన్నాడు. చాలాసేపటికి కష్టపడి కూడ తీసుకున్నాడు, శక్తిని కూడ తీసుకున్నాడు. ఆ కూడ తీసుకోవటానికి చిత్రకేతువు చాలా కష్టపడాల్సి వచ్చింది. తతస్సమాధాయ మనః మనీషయ, చాలా ఆలోచించి ఇలా అవ్వకూడదు, ఇలా అవ్వకూడదు, ఆయనతో మాట్లాడాలి, ఓ మాట చెప్పాలి, ఆయన్ని స్తుతి చేయాలి అని ఆలోచించి 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 మనస్సుని కూడ తీసుకున్నాడు. ముందు మనో మనీషయ సమాధాయ నియమ్య సర్వేంద్రియ బాహ్యవర్ధనం, తన ఏ ఇంద్రియాలు కూడా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఏ విషయం మీదకు వెళ్లకుండా వాటిని కూడా తీసుకున్నాడు. ఇంద్రియ శక్తిని మొత్తాన్ని మనసులోకి తెచ్చాడు. ఇంద్రియాల తాలూకు శక్తి మొత్తము మనసులోకి వస్తే మనసును కూడా మనీషయ చాలా కష్టపడి సమాధాయ కుదుటపరుచుకుని
ఆ శక్తి కూడా తీసుకున్నాడు. కూడా తీసుకుని ప్రతిలబ్ధవాక్ అసౌ, అంత శక్తి కూడుకున్న తర్వాత, కూడా తీసుకున్న తర్వాత కాస్త మాట బయటకు వచ్చింది. ఆ మాట్లాడే శక్తి బయటకు వచ్చిన తర్వాత బభాష ఏతత్, పైన చెప్పుకుపోయేటువంటి మాటల్ని మాట్లాడాడు. జగద్గురుం, ఎదుర్కొన్నా ఉన్నది ఎవరు? ఈ జగత్తు మొత్తానికి ఉపదేశం చేయటమే పనిగా పెట్టుకున్నటువంటి జగద్గురువు. సాత్వత శాస్త్ర విగ్రహం, సాత్వికమైనటువంటి ఉపాసనను, సాత్వికమైనటువంటి భక్తిని బోధించేటువంటి శాస్త్రంలో, సాత్వికమైనటువంటి పరమాత్మతత్వాన్ని బోధించేటువంటి శాస్త్రంలో డిఫైన్ చేయబడినటువంటి రూపం ఉన్నవాడు. సాత్వత శాస్త్ర విగ్రహం, సాత్వతమైనటువంటి శాస్త్రంలో మాత్రమే ఈయన యొక్క ఈ రూపం తెలుస్తూ ఉంటుంది. సాత్వికమైనటువంటి శాస్త్రం కాకపోతే, సాత్వత శాస్త్రం కాకపోతే ఈయన ఈ రూపాన్ని తెలుసుకోవటం అనేది అందులో కష్టం. అలాంటి విగ్రహం, అలాంటి రూపంతో ఉన్నాడు. అలా రూపంతో ఉన్నటువంటి ఆయన్ని, ఆ జగద్గురువుని, ఆదిశేషుణ్ణి, సంకర్షణుణ్ణి ఈయన కష్టపడి కొన్ని మాటల్ని కూడా తీసుకుని స్తుతి చేశాడు. తతస్సమాధాయ మనోమనీషయ బభాష ఏతత్ ప్రతిలబ్ధవాగసౌ నియమ్య సర్వేంద్రియ బాహ్యవర్తనం జగద్గురుం సాత్వత శాస్త్ర విగ్రహం. ఏమని మాట్లాడాడు? చిత్రకేతురువాచ అజిత జిత సమమతిభి సాధుభిర్భవాన్ జితాత్మభిర్భవత విజితాస్తేపి చ భజతాం అకామాత్మనాం య ఆత్మదః అతి కరుణ అని ముందు మాట్లాడాడు. అజిత, ఓ పరమాత్మ, నువ్వు ఎవరికీ లొంగని వాడివి. ఎంత మహాశూరులైనా సరే, ఎంతటి మహావీరులైనా సరే వాళ్ళకి లొంగవు, వాళ్ళకు ఓడిపోవు. ఎంతటి ఇంద్రియాలున్నా, ఎంతటి తర్కాలున్నా, ఎన్ని విశేషాలున్నా, ఏ విశేషాలకు నువ్వు లొంగవు, ఏ విశేషాలకి నువ్వు ఓడిపోవు. అజిత. కానీ జిత, నువ్వు కొంతమంది నిన్ను గెలిస్తే వాళ్ళ గెలుపుని అంగీకరించేటట్లు ఉన్నావు. జిత, నిన్ను కొంతమంది గెలిచారు. ఎవరు గెలిచారు? సమమతిభి సాధుభి. ఎవరైతే ఈ సృష్టి మొత్తం మీద సమమతితో ఉన్నారో, ప్రతి వస్తువులోనూ నిన్నే చూస్తూ వస్తున్నారో అటువంటి వాళ్ళు నిన్ను గెలిచారు. వాళ్ళు గెలిస్తే వాళ్ళ గెలుపును మాత్రం ఒప్పుకున్నావు. సాధుభి, ఎవరైతే మంచితనంతో లేదా సరి అయిన మార్గంలో, గురువులు ఉపదేశం చేసినటువంటి మార్గంలో నిన్ను ఈ విధంగా చూశారో వాళ్ళకి మాత్రం నువ్వు లొంగావు. సమమతుభి సాధుభి జితాత్మభి, ఎవరైతే తమ మనస్సులను వాళ్ళు గెలుచుకున్నారో అటువంటి వాళ్ళు నిన్ను గెలుచుకోగలిగారు. ఎవరైతే తమ మనస్సులను తాము గెలుచుకుని గురువులు చెప్పినటువంటి మార్గంలో సమమతితో నిన్ను ఉపాసించారో అటువంటి వాళ్ళకి నువ్వు దొరికావు. అటువంటి వాళ్ళు నిన్ను గెలుచుకున్నారు. భవాన్, నువ్వు ఎవరికీ దొరకని వాడివి, మహాశూరులకి వాళ్ళకి దొరకని వాడివి, వీళ్ళకి మాత్రం దొరికావు. భవతా విజితాస్తేపిచ, నువ్వు కూడా వాళ్ళని గెలుచుకున్నావు, నీ యొక్క ఉపాసకులను గెలుచుకున్నావు. ఇది కాక తేపిచ, వాళ్ళు కూడా భజతాం అకామాత్మనాం య ఆత్మదః అతి కరుణ, వాళ్ళు కూడా నిన్ను సేవించేటప్పుడు అకామాత్మనాం, ఏ రకమైనటువంటి కోరిక మనసులో పెట్టుకుని రాలేదు. అకామాత్మనాం, ఏ రకమైన కోరిక మనసులో పెట్టుకుని రాకపోయినా సరే నిన్ను సేవించినటువంటి వాళ్ళకి అతి కరుణ, అతి కరుణతో నువ్వు ఆత్మదః, నిన్ను నీవే సమర్పించుకున్నావు. కోరిక కోరిన వాళ్ళకి ఆ కోరిక ఇచ్చి తీర్చి పక్కన పెట్టేస్తావు. అలా కాకుండా కోరిక లేకుండా నిన్ను చేరాలనుకున్న వారికి, నిన్ను చేరిన వారికి నిన్ను నీవే ఇచ్చుకున్నావు. నీ యొక్క పరమానందామృత మూర్తిని వారికి అందించావు. అలా వారికి అందించి వాళ్ళని నువ్వు గెలిచావు, నిన్ను వాళ్ళు గెలిచారు. తమ మనస్సులను తాము గెలుచుకున్నవారు నిన్ను గెలుచుకున్నారు. తమ మనస్సులను తాము గెలుచుకోలేని వారు నిన్ను గెలుచుకోలేకపోయారు అని చెప్పాడు. అజిత జిత సమమతిభి సాధుభి భవాన్ జితాత్మభిర్భవత విజితాస్తేపి చ భజతాం అకామాత్మనాం య ఆత్మదః అతి కరుణ అనేటువంటి ఈ శ్లోకంలో
తవ విభవ ఖలు భగవాన్ జగదుదయ స్థితిలయాదీని విశ్వసృజస్తే అంశా తత్ర మృషా స్పర్ధంతే పృథగభిమత్యా. భగవన్, ఓ భగవంతుడా, తవ విభవ ఖలు, కనిపించేటువంటి సృష్టి మొత్తం నీ యొక్క వైభవమే కదా. ఆ సృష్టి తాలూకు జగదుదయ స్థితి లయాదీని, సృష్టి తాలూకు ఉత్పత్తి, స్థితి, లయము, తర్వాత ఉండేటువంటి విశేషాలు, స్థితి కాలంలో ఉండేటువంటి రకరకాల విశేషాలు, ఇవన్నీ కూడా నీ యొక్క వైభవాలే కదా. నువ్వే కదా అసలు సిసలు సృష్టికర్తవి. కొంతమంది ఉన్నారు సృష్టికర్తలుగా లోకంలో చలామణి అయ్యేవాళ్ళు, విశ్వసృజ, కానీ వాళ్ళందరూ కూడా తే అంశాహ, నీ యొక్క అంశాలు మాత్రమే. బ్రహ్మగారి దగ్గర నుంచి తర్వాత వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు, విశ్వసృష్టులు అని పేరు పొందిన వాళ్ళందరూ కూడా నీ యొక్క అంశలే కదా. విశ్వసృజ తే అంశాహ. వాళ్ళలో వాళ్ళు నేను గొప్ప అని ఒకవేళ కొట్టుకునే మాట అయితే, వాళ్ళు కొట్టుకోరు గొప్పవాళ్ళు, కానీ వాళ్ళు కొట్టుకునే మాట అయితే మృషా స్పర్ధంతే, అనవసరంగా కొట్టుకుంటున్నారు, అనవసరంగా ఒకళ్ళకొకళ్ళు పోటీ పడుతున్నారు. ఎందుకు పోటీ పడుతున్నారు, ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే పృథగభిమత్య, నీ అంశలు అనే మాట గుర్తించుకోక మేము వేరు, మేము చాలా గొప్ప అని వేరువేరుగా వాళ్ళ యొక్క గర్వాలను అభిమానాలను పెంచుకుంటూ పోయి పృథగభిమత్య, ఆ పృథగభిమానంతో, భేదాభిమానంతో, భేద దృష్టితో వాళ్ళు ఇలా స్పర్ధంతే, పరస్పరం పోటీ పడుతున్నారు. వాస్తవానికి వీళ్ళెవరు పరమాత్మ కంటే భిన్నం కారు, నీకంటే భిన్నం కారు, నీ యొక్క అంశలే. నీ యొక్క అంశలైనటువంటి వీళ్ళు చేసినటువంటి ఏ పనైనా సరే నువ్వు చేసినట్లే, నువ్వు తప్ప మరొకరు సృష్టికర్త లేనట్లే అని అన్నాడు. తవ విభవ ఖలు భగవన్ జగదుదయ స్థితి లయాదీని విశ్వసృజస్తేంశా తత్ర మృషా స్పర్ధంతే పృథగభిమత్య అనే ఈ శ్లోకంలో పరమాణు పరమ మహతో త్వం ఆద్యంతాంతరవర్తీ త్రయ విధుర ఆదావంతే అపి చ సత్వానాం యద్ధ్రువం తదేవ అంతరాలేపి అని పై శ్లోకంలో నీకు కాలపరమైనటువంటి ఏ పరిచ్ఛేదము లేదు అని చెప్పాడు. పరమాణు పరమ మహతోహో, ఈ సృష్టిలో రెండున్నాయి, ఒకటి కారణం, మరొకటి కార్యం. ఇది తీసేస్తే మరొక పదార్థం లేదు. కారణం పరమాణు అతి సూక్ష్మంగా ఉంటుంది, అది ఒకప్పుడు కంటికి కనిపించను కూడా పోవచ్చు, కంటికి కనిపించకపోవచ్చు. పరమమహత్ కంటికి కనిపించేటువంటిది, కార్యం బాగా స్థూలంగా లావుగా కంటికి ఆనేట్లుగా ఉంటుంది. ఈ రెండే ఈ సృష్టిలో ఉన్నాయి, పరమాణు పరమమహత్. ఈ పరమాణు పరమమహతో త్వం ఆది ఆద్యంతాంతరవర్తి. ఈ రెండు రకాల కార్యకారణాలకి రెండిటికీ కూడా నువ్వు ఆదిలోను, అంటే ఈ కార్యకారణాలు ఈ రెండూ కూడా లేనటువంటి కాలంలోనూ, అంత ఈ కార్యకారణాలు పూర్తిగా సమసిపోయినటువంటి కాలంలోనూ, అంతర ఈ కార్యకారణాలు పనిచేసేటువంటి కాలంలోనూ, సృష్టి కాలంలోనూ వర్తి ఉంటున్నావు. ఆద్యంత అంతరవర్తి. త్రయవిధుర, నీకే ఆది మధ్యం అంతం అనే మూడు లేవు. ఈ కార్యకారణాలకి ఆది మధ్యం అంతం అని మూడు ఉన్నాయి. ఆద్యంతాంతరవర్తి త్రయవిధుర. ఇంకో రకంగా చూసుకుంటే పరమాణువు అతి సూక్ష్మమైనటువంటి అణువు, పరమమహత్ అన్నిటికంటే పెద్దదైనటువంటి ఆకాశం. ఈ పరమాణు పరమమహతోహో, ఈ సూక్ష్మమైనటువంటి పరమాణువు, అన్నిటికంటే పెద్దదైనటువంటి ఆకాశం, ఈ రెండిటి తాలూకు ఉత్పత్తిని చూసిన వాళ్ళు లేనే లేరు. పరమాణువు అనేది ఎప్పుడు పుట్టింది, లేదా ఆకాశం అనేది ఎప్పుడు పుట్టింది, ఆకాశం ఎప్పుడు లయమైపోతోంది, ఆకాశం అనేది ఎప్పుడు పోతోంది, పరమాణువు ఎప్పుడు కరిగిపోతోంది అని చూసిన వారు లేనే లేరు.
కానీ పరమాణు పరమమహతోహోత్వం ఆద్యంత అంతరవర్తి. ఆ రెండిటి యొక్క ఆదిని, ఆ రెండిటి యొక్క అంతాన్ని, ఆ రెండిటి యొక్క స్థితి కాలాన్ని మూడిటిని చూసిన వాడివి. ఆద్యంతాంతరవర్తి. ఎవరూ చూడలేనటువంటి పరమాణు పరమమహతోహో, పరమాణువు ఆకాశం, ఈ రెండిటి యొక్క ఆద్యంతాలను చూసిన వాడివే అయితే త్వం త్రయ విధుర, నీకు ఏ రకమైనటువంటి ఆద్యంతాలు లేవు అని వేరే చెప్పనక్కర్లేదు. త్రయ విధుర. ఎందుకు? ఆదావంతేపి చ సత్వానాం యద్ధ్రువం తదేవ అంతరాలేపి. ఏ వస్తువుకైనా సరే మనం కారణాన్ని నిర్ణయించటం అనేది చేయాలంటే ఏ రకంగా నిర్ణయిస్తాం? ఈ వస్తువుకి కారణం ఇది అని నిర్ణయించాలంటే ఏం చేస్తామంటే ఈ వస్తువు పుట్టక ముందు ఏముంది, వస్తువు పుట్టిన తర్వాత ఆ వస్తువు ఏ రూపంలో ఉంది, మళ్ళీ వస్తువు నశించిపోయిన తర్వాత మిగిలేది ఏముంది అని పరీక్ష చేస్తాం. ఆదౌ అంతేపిచ సత్వానాం. ఏ వస్తువు తీసుకున్నా సరే ఆ వస్తువుకు ఆదౌ ఉత్పత్తికి ముందు, అంతే ఆ వస్తువు నశించిపోయిన తరువాత ఏం మిగులుతోంది అని చూస్తాం. బంగారపు కడియం ఉంది అనుకుంటే ఆ కడియం అనేది బంగారమా కాదా అని నిర్ణయించుకోవాలి అంటే ఈ కడియం అనేది పుట్టడానికి ముందున్న వస్తువు ఏది అంటే అది బంగారం అని తేలాలి. కడియాన్ని కరిగిస్తే మిగిలేది ఏది అంటే బంగారం అని తేలాలి. అలా తేలినప్పుడు ఆదౌ అంతేపిచ్చ సత్వానాం యద్ధ్రువం, ముందు తరువాత నిలిచేదే ఆ వస్తువు యొక్క కారణం అని నిర్ణయిస్తాం. తదేవ అంతరాలేపి. ఆ బంగారమే ఈ కడియం అని మనం వ్యవహరించుకునేటువంటి కాలంలోనూ ఉంటుంది అని నిర్ణయించుకుంటాం. బంగారానికే కొన్ని మార్పులు చేస్తే కడియం అనే పేరు వస్తుంది. బంగారం తప్ప కడియం అనేది వేరే ఏమీ లేదు. కడియం అనేటువంటి మన వ్యవహారానికి ముందున్నది బంగారమే. ఈ వ్యవహారం పూర్తిగా సమసిపోయిన తర్వాత, కరిగించేసేసిన తర్వాత మిగిలేది బంగారమే. ఆ బంగారమే కడియం ఉన్నప్పుడు కూడా ఉంది. బంగారాన్ని కడియంలోంచి గనక తీసేస్తే మిగిలేది ఏమీ ఉండదు అని నిర్ణయించుకుంటాం కదా. అలా మొత్తం పరమాణు పరమమహతోహో ఈ సృష్టిలో ఉండేటువంటి కార్యకారణాలన్నిటికీ ఆలోచన చేసుకున్నట్లయితే ఈ సృష్టిలో ఉండేటువంటి కార్యకారణాలన్నీ బంగారు కడియంలాగా మన వ్యవహారానికి అందుతూ ఉన్నాయి. వాటికంటే ముందున్నది నువ్వే. ఈ కార్యకారణాలన్నీ పూర్తిగా తొలగిపోయిన తర్వాత మిగిలేది నువ్వే కాబట్టి నువ్వు బంగారం లాంటి వాడివి. నువ్వే ఆ కార్యకారణాలకు కూడా ముందున్నవాడివి, ఆ కార్యకారణాల తర్వాత కూడా మిగిలేవాడివి. నువ్వు ఒక్కడివే ధ్రువంగా శాశ్వతంగా ఉండేవాడివి అని తేలిపోతోంది అని చెప్పాడు. పరమాణు పరమమహతోస్త్వం ఆద్యంతాంతరవర్తి త్రయ విధిర ఆదావంతేపి చ సత్వానాం యద్ధ్రువం తదేవ అంతరాలేపి అనేటువంటి ఈ శ్లోకంలో క్షిత్యాదిభిరేష కిలావృత సప్తభిర్దశ గుణోత్తరైరండకోశ యత్ర పతత్యణుకల్ప సహాండ కోటి కోటిభిః తదనంతః అని మరొక శ్లోకంలో నువ్వు దేశపరంగా చూసినా సరే ప్రదేశపరంగా చూసుకున్నా సరే అనంతుడివి, ఏ పరిచ్ఛేదము లేనివాడివి అని అంటున్నాడు. మనకు కనిపించేది ఈ భూమి, మన ఊహకు అందేది ఈ బ్రహ్మాండం అని అనుకుంటే ఈ బ్రహ్మాండం మొత్తాన్ని లేదా ఈ కనిపించేటువంటి భూమి మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే క్షిత్యాదిభిః ఏష కిల ఆవృత సప్తభిః దశ గుణోత్తరైః అండకోశ. మనకు కనిపించేటువంటి భూమి కంటే 10 రెట్లు ఎక్కువగా జలం, ఆ జలం కంటే 10 రెట్లు ఎక్కువగా తేజస్సు కంటే 10 రెట్లు ఎక్కువగా వాయువు కంటే 10 రెట్లు ఎక్కువగా ఆకాశం కంటే 10 రెట్లు ఎక్కువగా అహంకారం కంటే 10 రెట్లు ఎక్కువగా మహత్తత్వం అనేది ఉంది. సప్తభిః ఈ 7 పంచమహాభూతాలు, అహంకారము, మహత్తత్వం అనేటువంటి ఈ 7 దశ గుణోత్తరైః
ఒకదానికంటే ఒకటి 10 రెట్లు ఎక్కువగా వెళుతూ ఉండగా అండకోశ ఆవృత, ఈ బ్రహ్మాండం దాని మధ్యలో ఒక చిన్నగా ఉంది. మనం బ్రహ్మాండం మొత్తాన్ని తీసుకుంటే దానికంటే 10 రెట్లు ఎక్కువ పృథివీ అనేటువంటి మహాభూతం, మహాభూతం కంటే పైది 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 అని లెక్కేసుకుంటే మొత్తం చాలా పెద్ద ఎత్తున లెక్క వచ్చింది. ఇంత బ్రహ్మాండం కానీ లేకపోతే ఈ 10 రెట్లు పెంచినటువంటి 7-10 రెట్లు ఉండేటువంటిది కానీ అండకోశం కానీ మొత్తం కూడా ఎత్ర పతతి అణుకల్ప. నీ తలకాయ మీద ఉంది అని అనుకుంటే నీ తలకాయ మీద ఎంత ఉంది అంటే అణుకల్ప, చిన్న అణువులా ఉంది, ఒక ఆవగింజలా ఉంది. ఎత్ర పతతి అణుకల్ప. ఒకవేళ మనకు తెలిసినటువంటి ఈ బ్రహ్మాండం ఒకటి కాదు, చాలా బ్రహ్మాండాలు ఉండొచ్చు అని గనక ఆలోచన వస్తే, ఆ బ్రహ్మాండాలు ఒకటి మనకు తెలిసింది కాక మరొకటే ఉండొచ్చా, లేదా 2 ఉండొచ్చా, 3 ఉండొచ్చా అనే ప్రశ్న పెరిగిపోతూ పోతూ ఉంటే, సహ అండకోటి కోటిభి, కోట్లకి కోట్లు లెక్కలేనన్ని బ్రహ్మాండాలు గనక ఇక్కడ ఉండే మాట అయితే, ఆ లెక్కలేనన్ని బ్రహ్మాండాలు కూడా సహ అండకోటి కోటిభి నీ శిరస్సు మీదకి వచ్చేసరికి అణు పరమాణు అంతా ఆవగింజంతే ఉంటాయి, అంతకు మించి ఎక్కువ ఉండవు. తత్ అందువల్ల అనంత, నువ్వు అంతు లేనివాడివి, ఈ దేశకృతమైనటువంటి పరిచ్ఛేదము లేనివాడివి అని అన్నాడు. వెనకాల శ్లోకంలో కాల పరిచ్ఛేదం లేనివాడివి అన్నాడు, ఈ శ్లోకంలోనేమో దేశ పరిచ్ఛేదం లేనివాడివి అని చెప్పాడు. ఈ కాల పరిచ్ఛేదం, దేశ పరిచ్ఛేదం అనేటువంటి ఈ 2 లేకపోవటం వలన నువ్వు అనంత, అనంతుడివి అని కూడా అంటున్నాడు. ఇంకా కూడా తవ విభవ ఖలు భగవన్ జగదుదయ స్థితి లయాదీని అనే 35వ శ్లోకంలో తీసుకుంటే వస్తు పరిచ్ఛేదం కూడా లేదు అని చెప్పినట్లే. కాబట్టి 3 రకాల పరిచ్ఛేదాలు నిన్ను అంటవు అని ఈ 3 శ్లోకాల్లోనూ స్పష్టంగా చెప్పాడు. చెప్పి విషయతృషో నరపశవో య ఉపాసతే విభూతిర్న పరంత్వాం తేషాం ఆశిష ఈశ తదను వినశ్యంతి యథా రాజకులం అని ఒక కాన్సెప్ట్ని పరిచయం చేస్తున్నాడు. విషయతృష, విషయాల మీద ఉండేటువంటి తృష్ణ, ఆ తృష్ణతో నిండి ఉన్నటువంటి వాళ్ళు మానవులు. విషయతృష, విషయాల మీద తీరని దాహం ఉన్నటువంటి వాళ్ళు మానవులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని మానవులు అని అనటం తప్పు. విషయాల మీద తీరని దాహం ఉన్నవాళ్ళు నరపశవ, మానవ రూపంలో కనిపించేటువంటి పశువులు. పశువులకి ఎప్పటికీ దాహం తీరదు, ఒకదాని తర్వాత ఒకటి అవేవో తింటూనే ఉంటాయి, తాగుతూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు ఆ పని మీదే ఉంటూ ఉంటాయి. అలాగే ఒక కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరిక, దాని తర్వాత ఇంకోటి, ఇంకా పెద్దది, ఇంకా పెద్దది, ఇంకా పెద్దది అని అంటూ వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు నర పశువులు. అలాంటి నర పశువులు విభూతి తవ ఉపాసతే, నీ యొక్క విభూతుల్ని మాత్రమే, నీ యొక్క విభూతులకి ప్రతిరూపంగా ఉండేటువంటి దేవతా రూపాలను మాత్రమే ఉపాసతే, ఉపాసిస్తూ ఉంటారు. నా పరంత్వాం, ఆ విభూతులన్నిట్లోనూ అనుస్యూతంగా ఉండి ఆ విభూతుల కంటే కూడా చాలా చాలా రెట్లు గొప్పగా ఉండేటువంటి నీ యొక్క అసలు రూపాన్ని వాళ్ళు పట్టించుకోలేకపోతున్నారు. విషయతృష నరపశవ య ఉపాసతే విభూతి న పరం త్వాం. వీళ్ళని నరపశువులు అని ఎందుకన్నాము అంటే, తేషాం ఆశిష వినశ్యంతి, వాళ్ళ యొక్క కోరికలు తొందరగా తీరిపోతాయంటే ఇలా కాదు, తొందరగా పూర్తయిపోతాయి. వాళ్ళు కోరిన కోరికలు సిద్ధించినట్లే ఉంటాయి, కానీ వెంటనే తొందరగా మాయమైపోతాయి. ఎందుకు మాయమైపోతాయి అంటే, ఆయా దేవతా రూపాలు ఇవ్వగలిగినవి పరమాత్మ యొక్క అంశాలే అయినా సరే, ఆయా దేవతా రూపాలు ఇవ్వగలిగినవి చిన్న చిన్న ఫలితాలు, తాత్కాలికమైనటువంటి ఫలితాలు. అలాంటి ఫలితాలను కోరినటువంటి వాళ్ళు నరపశువులే అవ్వాలి, ఎందుకంటే అవి తొందరగా ఖాళీ అయిపోతాయి. తేషాం ఆశిష వినశ్యంతి. ఒకవేళ ఆ రూపాన్ని వీళ్ళు గట్టిగా పట్టుకుని గట్టిగా సాధించినా సరే తదను వినశ్యంతి,
ఆయా దేవతా రూపాల యొక్క కాలం పూర్తయిపోతే ఇవి కూడా వీళ్ళు కోరిన కోరికలు, వీళ్ళు అందుకున్నటువంటి కోరికలు ఇవి కూడా ఖాళీ అయిపోతాయి. కేవలం ఉదాహరణకి మాత్రమే ఇంద్రుడు అనేటువంటి దేవతారూపం పరమాత్మ యొక్క అంశం ఉంది. ఆ ఇంద్రుడిని పట్టుకుని ఏదో కోరిక సాధించాము అని అనుకుంటే ఆ ఇంద్రుడు ఇచ్చేటువంటి ఫలితం అతి స్వల్పకాలం పాటే ఉండాలి. ఆయన ఇవ్వగలిగినటువంటి మహాఫలితాన్నే దృష్టిలో పెట్టుకున్నా సరే ఆయన అధికారంలో, ఆయన తన పదవిలో ఉన్నంతకాలం ఉండాలి. ఆయనే గనక పదవి నుంచి కాలు బయటికి పెట్టేస్తే, ఆయన యొక్క పదవీ కాలం పూర్తయిపోయి ఆయన పరమాత్మలో కలిసిపోతే ఆయన ఇచ్చినటువంటి వరం ఏది మిగలదు. తదను ఈశ వినశ్యంతి. కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాకపోతే యథా రాజకులం అని ఉదాహరణ తీసుకోవచ్చు. ఒక రాజుగారు అధికారంలో ఉన్నాడు, ఆయన పదవిలో కుర్చీలో కూర్చునున్నాడు. ఆయనకి ఎవరో వెళ్ళి సేవలు బాగా చేశారు, ఆయనకి ఇష్టమైన పనులన్నీ చేశారు, ఆయన చెప్పినట్లు చేసేశారు. చేస్తే ఆ రాజుగారు బాగా సంతోషించి నీకేదో ఫలానా ఊరు రాసిచ్చేస్తున్నాను అని రాసిచ్చేసాడు. ఆ ఊరు దొరికింది కదా. ఈ సేవకుడు చాలా సంతోషపడి ఊళ్ళోకి వెళ్ళి అధికారం వెలగబెడుతూ ఉండగా ఆ రాజుగారి మీద ఎవరో కుట్ర చేశారు. ఇంకో రాజుగారు వచ్చాడు, లేకపోతే యుద్ధానికి వచ్చాడు, ఏదో అయింది. ఆ రాజుగారు పదవి నుంచి కిందకి దిగిపోయాడు. ఆయన పదవి ఊడిపోయింది, లేదా ఆయన అధికారం చెల్లని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆయన నుంచి గ్రామాన్ని అందుకున్నటువంటి వాడి పరిస్థితి ఏమవుతుంది అనేది ప్రశ్న. ఆయన నుంచి ఏదో అందుకున్నాడు కదా, ఆ గ్రామం ఏమవుతుంది? కొత్త రాజుగారు, అయ్యో పాపం పాత రాజుగారు కదా, ఆయన ఇచ్చిన దాన్ని మనం ఎందుకు కాదనాలి అని వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు కదా. ఆయనకి సేవకులు ఉండాలి కదా, ఆ సేవకులకి అయినా ఏదో ఇచ్చుకోవాలి కదా. ఉన్నవి ఇలాంటి 4 గ్రామాలే కదా, కాబట్టి ఈ గ్రామాన్ని వీడి దగ్గర నుంచి లాక్కుని వాడికి ఇవ్వాల్సిందే. సో ఈ సేవకుడు యొక్క ఆ గ్రామాధిపత్యం ఎంతకాలం నడుస్తుంది అంటే తనకి ఇచ్చినటువంటి రాజు అధికారంలో ఉన్నంత వరకు నడుస్తుంది, తర్వాత ఇతనికి ఏమీ నడవదు. అలాగే ఇంద్రుడు మొదలైనటువంటి దేవతారూపాలు ఇచ్చేటువంటి ఫలితాలు ఆయా దేవతారూపాలు తమ పదవులలో ఉన్నంత మేరకు ఉంటాయి. అంతకంటే కూడా తక్కువ కాలం పాటు ఉండొచ్చు, దాన్ని మించి మాత్రం ఉండేందుకు ఆస్కారం ఉండదు. అలాంటి ఫలితాలను కోరుకునేవాళ్ళు, అలాంటి అశాశ్వతమైనటువంటి ఫలితాలను కోరుకునేవాళ్ళు, ఒకదాని తర్వాత మరొకటి వస్తుందిలే అని అనుకునేవాళ్ళు విషయతృషో నరపశవ య ఉపాసతే విభూతిర్న పరంత్వాం యేషామాశిష ఈశ తదను వినశ్యంతి యథా రాజకులం. ఇలా నశించిపోయే తాత్కాలికమైనటువంటి ఫలితాలను కోరుకునేవాళ్ళు నరపశువులు కాక మరేమిటి? నిన్ను అంటుకుంటేనే కదా, నిన్ను సేవిస్తేనే కదా శాశ్వతమైనటువంటి ఫలితం వస్తుంది అని చిత్రకేతువు గారు ఆదిశేషుణ్ణి చూసి అన్నాడు. ఏం చేద్దాము? ఉన్నదా ఈ విషయ తృష్ణ, ఇది ఉన్నట్టుండి ఊడిపోయేది కాదు. నువ్వు పో అంటే పోయేది కాదు, రమ్మంటే వచ్చింది కాదు, ఎక్కడి నుంచో పెంచుకుంటూ వచ్చింది. విషయతృష్ణతో ఏదో మంచి పని చేయాలి. విషయతృష్ణతో చెడ్డ పని చేసేవాడి కంటే కూడా విషయతృష్ణతో ఆయా రూపాలను పట్టుకునేవాడు నయమే కదా. అలా నయంగా ఉండేవాడిని కూడా నరపశువు అని తిట్టిపోసేస్తే, విషయతృష్ణతో దేవతోపాసన చేసేవాడిని కూడా నరపశువు అని హీనంగా చూసేస్తే ఇంకా మిగిలేదెవరు? అంటే దానికి ఒక ఉపాయం చెప్తున్నాడు తన కాన్సెప్ట్లో భాగంగా. కామధియస్త్వయి రచితాః న పరమరోహంతి యథా కరంభ బీజాని జ్ఞానాత్మన్యగుణమయే గుణగణతోస్య ద్వంద్వజాలాని అనేటువంటి ఈ శ్లోకంలో ఏం లేదయ్యా, ఒకవేళ కనుక విషయతృష్ణ ఉన్నా, కామధియ మనసులో ఎప్పుడు ఏవో ఒక కోరికలు రేగుతూనే ఉన్నా సరే, త్వయి రచితాః ఆ కోరికలన్నీ కూడా నిన్ను కోరుకోవాలి. కామధియ మనసులో రేగేటువంటి కోరికలన్నీ కూడా నీకే ఇచ్చేసేయాలి, నీకే సమర్పించాలి, లేదా నిన్నే కోరుకోవాలి. మనసులో మెదిలేటువంటి ఆ ఆలోచనలన్నీ కూడా నీకే ఇచ్చేయాలి.
నా ఈ కోరిక పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా తీరుగాక అని ప్రయత్నం చేసుకోవాలి. కామధేయ త్వయి రచితా న పరమ రోహంతి. ఓ సర్వోత్కృష్టుడమైనటువంటి పరమాత్మ, నిన్ను గనక ఈ కామనా బుద్ధితో సేవిస్తే ఆ కామనా బుద్ధులు న రోహంతి, మళ్ళీ మొలకెత్తవు. ఆ విత్తనాలు మళ్ళీ మొలకెత్తవు. ఇదే కామనతో వేరువేరు దేవతా రూపాలని లేదా వేరువేరు రూపాలని గనక ఆశ్రయిస్తే అవి మళ్ళీ మొలకెత్తుతాయి. మొలకెత్తి కొత్త జన్మకు దారితీస్తాయి. కామంతో చేసేటువంటి, కోరికతో చేసేటువంటి ఏ మంచి పనైనా సరే మళ్ళీ తన పరిణామాన్ని ఒక జన్మగా మొదలుపెట్టి తీరుతుంది. కానీ అదే కోరిక నీకు సమర్పించుకున్నట్లయితే, నిన్ను కోరుకున్నట్లయితే అది మళ్ళీ మొలకెత్తదు. న పరమరోహంతి యథా కరంభ బీజాని. ఒక విత్తనాన్ని తీసుకెళ్ళి భూమిలో పారేస్తే ఎప్పటికైనా అది మొలకెత్తేందుకు అవకాశం ఉంటుంది. ఆ భూమి మీద దీన్ని పారేసిన దాని మీద 4 ధూళి కణాలు చేరినాయి. చేరిన దాని మీద ఓ చుక్క నీరు పడింది, వర్షాకాలంలో నీరు పడింది, ఏదో అయింది, పరిస్థితులు కలిసి వచ్చినాయి, మళ్ళీ మొలకెత్తచ్చు. కానీ అదే విత్తనాన్ని తీసుకెళ్ళి బాగా వేడిగా ఉండేటువంటి బూర్ల ముక్కుల్లో పడేస్తే, వేయించేసేస్తే మళ్ళీ మొలకెత్తదు. వేయించిన విత్తనం మొలకెత్తదు, పొరపాటున కూడా మొలకెత్తదు. వేరుశనగ పప్పుల్ని చక్కగా వేయించేసుకుని సగం తినేసి మిగతా సగాన్ని పారేస్తే మొక్కలు వచ్చేస్తాయని అనుకుంటే ఏం లాభం లేదు. ఒకసారి వేయిస్తే మళ్ళీ మొలకెత్తదు. అలాగే నీకు గనక ఈ కామం అనేటువంటి విత్తనం అనేది ఇచ్చేస్తే, వేడిగా ఉండేటువంటి మూకుడు లాంటి నీలో ఈ కోరికల్ని అనేటువంటి విత్తనాలని గనక వేసేస్తే న పునః రోహంతి, అవి మళ్ళీ మొలకెత్తవు, కొత్త జన్మను ప్రారంభించవు. వేడిగా ఉండటం ఏమిటి, ఇంకోటి ఏమిటి అంటే అలా కాదు. జ్ఞానాత్మని, నువ్వు జ్ఞానమాత్ర స్వరూపుడివి అని కదా నారద మహర్షి గారు నాకు చెప్పింది ధ్యానంలోను. ఆ గుణమయే, ఈ గుణాలు అవన్నీ కూడా నీకు వర్తించవు అనే కదా ఆయన నాకు చెప్పింది. జ్ఞానాత్మని ఆ గుణమయే, జ్ఞానమాత్ర స్వరూపంతో ఉండేవాడివి నువ్వు, గుణమయుడివి కావు. గుణాలు నీ మీద తమ ప్రభావాన్ని చూపించలేవు. అలాంటి వాడివి నువ్వు. అలాంటి వాడివి నువ్వు కాబట్టే నీకు సమర్పించిన, నిన్ను కోరినటువంటి కోరికలు మళ్ళీ మొలకెత్తవు. జ్ఞానాత్మని ఆ గుణమయే. అదేమి లాజిక్ అంటే, గుణగణతోస్య ద్వంద్వజాలాన్ని, అస్య జీవుడి తాలూకు ద్వంద్వజాలాన్ని, జనన మరణాలు, కొత్త కొత్త జన్మలు, ఆ జన్మలలో ఉండేటువంటి సుఖ దుఃఖాలు, ఇవన్నీ కూడా ద్వంద్వాలన్నీ కూడా, జంటలుగా ఉండేటివన్నీ కూడా గుణగణత, గుణాల యొక్క ప్రభావంతో వచ్చినవి. గుణాలు సత్వరజస్తమో గుణాలు, ఆ గుణాల యొక్క ప్రభావంతో జీవుడి యొక్క ద్వంద్వాలు, జంటలన్నీ వచ్చినాయి. విరుద్ధంగా ఉండే జంటలు కొన్ని, కలిసి ఉండేటువంటి జంటలు కొన్ని, అనుభవించగలిగినవి కొన్ని, అనుభవించలేనివి కొన్ని, ఇవన్నీ కూడా, వీటన్నిటినీ కూడా గుణగణత, ఆ గుణాల ద్వారానే జీవుడు తెచ్చిపెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా ఆ గుణగణత, వాటి ద్వారానే వచ్చినాయి. నీవేమో ఆ గుణాలకి అవతల ఉండేటువంటి వాడివి, గుణాలతో సంపర్కం లేనటువంటి వాడివి. అటువంటి వాడివి కాబట్టి నీకు నిన్ను కోరినటువంటి ఈ కోరికలేవి మొలకెత్తేందుకు అవకాశం ఉండదు. నిన్ను కోరితే నువ్వు కోరికను తీర్చుతావు, కానీ తీర్చేటప్పుడు గుణమయంగా నువ్వు ఆ కోరికను తీర్చలేవు. గుణమయంగా కోరికను తీర్చడానికి నీ యొక్క స్వభావం సరిపోదు. గుణాలకు అతీతంగా ఉండేటువంటి నీవు గుణాలకు అతీతమైనటువంటి కోరిక తీర్చే ఉపాయాన్నే చూసుకుంటావు కాబట్టి మళ్ళీ వాళ్ళకి పునఃప్రరోహం అనేది ఉండదు అని చెప్పాడు. కామధేయస్త్వయి రచితాః న పరమరోహంతి యథా కరంభ బీజాని జ్ఞానాత్మన్యగుణమయే గుణగణతోస్య ద్వంద్వజాలాని అనేటువంటి శ్లోకంలో. జితమజిత తదా భవతా యదాహ భాగవతం ధర్మమనవద్యం నిష్కించనాయే మునయః ఆత్మారామాః
యముపాసతే అపవర్గాయ. ఓ పరమేశ్వర, నువ్వు అసలు మానవుల్ని ఎవరినీ కూడా ఈ రకమైనటువంటి కోరికలు, ఆ కోరికలను తీర్చుకునేటువంటి మార్గం ఇటువైపుకి నడవమని చెప్పలేదు. అలా చెప్పలేదు. ఎందుకు? జితం, నువ్వు అందరికంటే సర్వోత్కృష్టంగా ఉండేటువంటి వాడివి. అజిత, ఎవరితోనూ ఓడిపోనటువంటి వాడివి నీవు. జితం తదాభవత, నువ్వు అప్పుడే గెలిచేశావు, అప్పుడే సర్వోత్కృష్టుడివి అనేటువంటి నిర్ణయం జరిగిపోయింది. ఎప్పుడు? యదాహ భాగవతం ధర్మం అనవద్యం, ఎప్పుడైతే నువ్వు భాగవతం, భగవంతుణ్ణి చేరుకునేందుకు వీలైనటువంటి ధర్మాన్ని చెప్పావో. భాగవతం ధర్మం, భగవంతుణ్ణి చేరుకునేందుకు అనువైన ధర్మం, భగవంతుణ్ణి చేరుకునేందుకు తప్ప వేరే అవసరాలకు ఉపయోగించనటువంటి ధర్మం. ఆ ధర్మాన్ని ఎప్పుడైతే ఉపదేశం చేశావో, అనవద్యం, ఏ రకమైనటువంటి లోపాలు, ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ధర్మాన్ని ఎప్పుడైతే ఉపదేశం చేశావో, అప్పుడే నువ్వు సర్వోత్కృష్టుడివి అనే సంగతి తెలిసిపోతోంది. యదాహ భాగవతం ధర్మం అనవద్యం. అయితే ఆ భాగవతం అనేటువంటి ధర్మం భగవంతుణ్ణి చేరటానికి వీలుగా ఉపయోగపడేటువంటి ధర్మం. అందరికీ అనువుగా లేదు, లేదా అందరికీ ఆకర్షణీయంగా లేదు. నిష్కించనాహ, ఎవరైతే కోరికలన్నిటినీ పక్కన పెట్టేశారో, మాకేమీ వద్దు అని నిర్ణయించుకున్నారో. మునయ, ఎవరైతే దానికి తగ్గ మననం చేసి పెట్టుకున్నారో, ఎవరైతే దానికి తగ్గ ఆలోచన చేసేశారో. ఆత్మారామాహ, ఎవరైతే మనకు ఆత్మానందానుభూతి తప్ప మరొక అనుభూతి వద్దు అనే నిర్ణయం తీసుకున్నారో, అటువంటి వాళ్ళు మాత్రమే ఉపాసతే, ఆ ధర్మాన్ని చాలా దగ్గరగా ఉండి ఉపాసన చేసుకుంటున్నారు, ఆ ధర్మాన్ని ఆచరించుకుంటున్నారు. వాళ్ళు కేవలం అపవర్గాయ, ఈ సంసార బంధాల నుంచి మోక్షం రావాలి అనేటువంటి కోరికతో మాత్రమే ఈ ధర్మాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నారు. జితమజిత తదాభవత యదాహ భాగవతం ధర్మమనవద్యం నిష్కించనా ఏ మునయ ఆత్మారామాహ యముపాసతే అపవర్గాయ. అలా వాళ్ళకి, అపవర్గానికి, లేదా వాళ్ళకు ఉండేటువంటి కష్టాలన్నిటి నుంచి శాశ్వతమైనటువంటి మోక్షానికి ఉపయోగించేటువంటి ధర్మాన్ని ఏ క్షణానైతే నీవు ఉపదేశం చేశావో, ఏ క్షణానైతే నువ్వు భగవంతుణ్ణి నిన్నే చేరుకునేందుకు సరి అయినటువంటి దోషరహితమైన ధర్మాన్ని ఉపదేశం చేశావో, ఏ క్షణానైతే కోరికలన్నీ పక్కన పెట్టి దానికి తగ్గ ఆలోచన చేసి, లేదా మనకు ఆత్మానందానుభూతి ఒక్కడే కావాలి అని అనుకునే వారికి వీలైనటువంటి దారిని నువ్వు ఏర్పరిచి పెట్టావో, అప్పుడే నువ్వు అందరికంటే ఉత్కృష్టుడివి, అందరికంటే గొప్పవాడివి అని తేలిపోతోంది. చిన్న చిన్న దారులను చూపిస్తే మంచివాడివి లెక్క. శాశ్వతమైనటువంటి దారి, మంచి దారి, శాశ్వతమైన దారి ఇది తప్ప మరొకటి లేదు అనేటువంటి దారిని ఎప్పుడైతే చూపించావో, అప్పుడు నువ్వు అందరికంటే ఉత్కృష్టుడివి, ఎవరు నీకంటే గొప్పవాళ్ళు లేరు అని తెలిసిపోతోంది కదా అని అన్నాడు. జితమజిత తదాభవత యదాహ భాగవతం ధర్మమనవద్యం నిష్కించనా ఏ మునయ ఆత్మారామాహ యముపాసతే అపవర్గాయ అనేటువంటి ఈ శ్లోకంలో ఈ కాన్సెప్ట్నే ఇంకా కూడా పైన ఆయన వివరించబోతున్నాడు. భగవంతుణ్ణి స్తుతి చేసేటువంటి నెపంతో తన మనసులో మెదిలినటువంటి కాన్సెప్ట్ని ఇంకొంచెం విస్తృతంగా చెప్పబోతున్నాడు. ఆ కాన్సెప్ట్లో ప్రధానమైనటువంటి అంశం, కోరికలను కోరుకునేటట్లయితే ఆ కోరికలను భగవంతుడి కంటే వేరుగా ఒక రూపాన్ని చూసి ఆ రూపాన్ని కోరుకోనక్కర్లేదు. భగవంతుణ్ణే గనక కోరుకున్నట్లయితే ఆ కోరిక పాడు చేయకుండా చూసుకునేటువంటి విధానం ఆ భగవంతుడి దగ్గర ఉంది. ఒకవేళ ఆ కోరిక కూడా లేకుండా సరే ఆయన దగ్గరకు చేరే విధానం ఏమైనా ఉందా అని ఆలోచిస్తే, ఆయనే చెప్పినటువంటి అనవద్య భాగవత ధర్మం అనేటువంటి ధర్మం ఉండనే ఉంది. దాన్ని పట్టుకుంటే గనక ఆ భగవంతుణ్ణి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి కాన్సెప్టు, ఆ కాన్సెప్ట్ని ఆయన వివరిస్తూ వస్తున్నాడు. మనం ఈ కాన్సెప్ట్ని ప్రస్తుతానికి పార్షియల్గా తీసుకుందాం, చిన్న ముక్కే తీసుకుందాము. మరి విషయతృష నరపశవ అన్నట్లు ఉండద్దు.
మరి నర పశువుల్లాగా ఏం ప్రవర్తించద్దు, విషయ తృష్ణ అనేది వద్దు. మనం తప్పించుకోలేని, మనం వదులుకోలేని కోరికలు ఏమైనా ఉంటే అవి చిన్న అవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, ఏమైనా కావచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. మంచివైతే కావాలి, చెడ్డవి కాకూడదు అని ఈయనే పైన చెప్తాడు. ఆ మంచి కోరికలన్నీ కూడా ఆ పరమాత్మే మనకు తీర్చాలి. అదే సమయంలో ఆ కోరిక మళ్ళీ మొలకెత్తకుండా, ఆ కోరిక మళ్ళీ మరొక జన్మకో లేదా మరొక దుష్ఫలితానికో దారి తీయకుండా ఆయనే చూసుకోవాలి అనేంతవరకే ప్రస్తుతానికి ఈ చిత్రకేతు మహారాజు గారు చెప్పినటువంటి కాన్సెప్ట్ని తీసుకుని మనకున్న మంచి తప్పనిసరి కోరికలన్నిటినీ తీర్చి, ఆ కోరికలన్నీ మళ్ళీ ఏదో మొలకెత్తి మళ్ళీ ఏదో మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి రానివ్వకుండా చూసుకోవాల్సిందిగా ఆ మహత్తమ నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం 6వ స్కంధంలో 16వ అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం షష్ఠ స్కంధే షోడశోऽధ్యాయः శ్రీశుక ఉవాచ భక్తాయైతాం ప్రపన్నాయ విద్యామాదిశ్య నారదః యయా వంగిరసా సాకం ధామస్వాయంభువం ప్రభో చిత్రకేతుస్తు విద్యాం తాం యథా నారద భాషితాం ధారయామాస సప్తాహం అభక్షస్సు సమాహితః తతః స సప్తరాత్రాంతే విద్యయా ధార్యమాణయా విద్యాధరాధిపత్యం సహ లేభే ప్రతిహతం నృప తతః కతిపయాహోభిః విద్యయేద్ధమనోగతిః జగామదేవదేవస్య శేషస్య చరణాంతికం మృణాలగౌరం శితివాస సంస్ఫురత్ కిరీటకేయూరకటిత్రకంకణం ప్రసన్నవక్త్రారుణలోచనం వృతం దదర్శ సిద్ధేశ్వరమండలైః ప్రభుం తద్దర్శనధ్వస్తసమస్తకిల్బిషః స్వస్థామలాంతఃకరణోऽభ్యయాన్మునిః ప్రవృద్ధభక్త్యా ప్రణయాశ్రులోచనః ప్రహృష్టరోమానమదాదిపూరుషం స ఉత్తమశ్లోకపదాబ్జవిష్టరం ప్రేమాశ్రులేశైరుపమేహయన్ముహుః ప్రేమోపరుద్ధ
ప్రేమోపరుద్ధాఖిలవర్ణనిర్గమో ప్రేమోపరుద్ధాఖిలవర్ణనిర్గమో నైవాశకత్తం ప్రసమీడితుం చిరం నైవాశకత్తం ప్రసమీడితుం చిరం తతః సమాధాయ మనోమనీషయా తతః సమాధాయ మనోమనీషయా బభాష ఏతత్ ప్రతిలబ్ధవాగసౌ బభాష ఏతత్ ప్రతిలబ్ధవాగసౌ నియమ్య సర్వేంద్రియబాహ్యవర్తనం నియమ్య సర్వేంద్రియబాహ్యవర్తనం జగద్గురుం సాత్వత శాస్త్రవిగ్రహం జగద్గురుం సాత్వత శాస్త్రవిగ్రహం చిత్రకేతురువాచ చిత్రకేతుర్వాచ అజితజితః సమమతిభిः సాధుభిः అజితజితః సమమతిభిः సాధుభిः భవాన్ జితాత్మభిర్భవత భవాన్ జితాత్మభిర్భవత విజితాస్తేపి చ భజతామకామాత్మనాం విజితాస్తేపి చ భజతామకామాత్మనాం య ఆత్మదోతి కరుణః య ఆత్మదోతి కరుణః తవ విభవః ఖలు భగవన్ తవ విభవః ఖలు భగవన్ జగదుదయస్థితిలయాదీని జగదుదయస్థితిలయాదీని విశ్వసృజస్తేంశాంశాస్తత్ర విశ్వరుజస్తేంశాంశాస్తత్ర మృషా స్పర్ధంతే పృథగభిమత్యా వృషా స్పర్ధంతే పృథగభిమత్యా పరమాణు పరమమహతోః పరమాణు పరమమహతోః త్వమాద్యంతాంతరవర్తీ త్రయవిధురః త్వమాద్యాంతరవర్తీ త్రయవిధురః ఆదావంతేపి చ సత్వానాం ఆదావంతేపి చ సత్వానాం యద్ధ్రువం తదేవాంతరాళేపి యద్ధ్రువం తదేవాంతరాలేపి క్షిత్యాదిభిరేష కిలావృతః క్షిత్యాభిరేష కిలావృతః సప్తభిర్దశ గుణోత్తరైరండకోశః సప్తభిర్దశ గుణోత్తరైరండకోశః యత్ర పతత్యణుకల్పః యత్ర పతత్యణుకల్పః సహాండకోటికోటిభిస్తదనంతః సహాండకోటికోటిభిస్తదనంతః విషయతృషో నరపశవో విషయతృషో నరపశవో య ఉపాసతే విభూతిర్న పరం త్వాం య ఉపాసతే విభూతిర్న పరం త్వాం తేషామాశిష ఈశ తదను తేషామాశిష ఈశ తదను వినశ్యంతి యథా రాజకులం వినశ్యంతి యథా రాజకులం కామధియస్త్వయి రచితాః కామధియస్త్వయి రచితాః న పరమరోహంతి యథా కరంభబీజాని న పరమరోహంతి యథా కరంభబీజాని జ్ఞానాత్మన్యగుణమయే జ్ఞానాత్మన్యగుణమయే గుణగణతోస్యద్వంద్వజాలాని గుణగణతోస్య ద్వంద్వజాలాని జితమజిత తదా భవత జితమజిత తదా భవత యదాహ భాగవతం ధర్మమనవద్యం యదాహ భాగవతం ధర్మమనవద్యం నిష్కించనాయే మునయ ఆత్మరామాః నిష్కించనాయే మునయ ఆత్మరామాః యముపాసతే పవర్గాయ యముపాసతే పవర్గాయ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్ఠస్కంధే షోడశాధ్యాయే శ్లోకాః షోడశాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. తరహారపటీరథబలదేహమువాని రమణీయ నీలాంబరంబువాని మణికిరీటస్ఫురన్మస్తకంబులవాని
కంకణకేయూరకరమువాని కర్పూరమయదీప్తకటిసూత్రములవాని తరళయజ్ఞోపవీతములవాని అతి సుప్రసన్న వక్త్రాంబుజంబులవాని తరుణ వివృత నేత్రములవాని సిద్ధమండలంబు సేవింప పుణ్య ప్రసిద్ధి వెలసినట్టి ఇధ చిరుతు పద్మలోచనకు పాదపీఠంబైన ఘనుని పనగేంద్రు కాంచెనతడు అని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియలో భాగంగా ఆచార్య ముఖతః ఆదిశేషుని యొక్క దివ్య వైభవాన్ని, అలాగే చిత్రకేతువు చేసినటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వ వైభవాన్ని కూడా శ్రద్ధగా ఈనాటి అధ్యయన కార్యక్రమంలో మనం తెలుసుకున్నాం. నిరంతరము మన జ్ఞానాన్ని వృద్ధి పొందించే దిశగా మన యొక్క బుద్ధిశక్తిని ప్రచోదన చేయమని ఆ దేవదేవుని వేడుకుంటూ యథాప్రకారము క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో నారాయణాయ